సభకు నమస్కారం. దేశ చరిత్రలో ప్రప్రథమంగా దేశం కోసం పోరాడిన యోధులను సన్మానించాలనుకోవడము, అందులో ఒక పోలీసు శాఖలో యువకుడైనటువంటి డిఎస్పి మురళీధర్ గారు చేయడం అనేది గొప్పగా భావిస్తాం. ఊర్లు తిరిగాం, జిల్లాలు తిరిగాం, రాష్ట్రాలు తిరిగాం, అన్నింటికంటే మించి విదేశాలు కూడా తిరిగి వచ్చాను. ఎక్కడ లేని సంతృప్తి ఈరోజు నాకు ఇక్కడ వచ్చినందుకు ఆయన కృతజ్ఞత చెప్తున్నాను. తెలంగాణ అంటే పులికించిపోయేది. చరిత్ర తెలియనివాడు, జాతికి సంబంధించినటువంటి సంస్కృతి తెలియనివాడు దున్నపోతు కంటే హీనం. ఈరోజు పోలీసు శాఖలో కూడా గౌరవించాలనేటువంటి ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టిన డిఎస్పి గారికి మేము కృతజ్ఞమై ఉంటామని తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా కూడా మనకు విషయం గుర్తుకొస్తుంది. అల్లా తప్పగా తిరిగేటువంటి వారు అదిగా తాను సృజించుకున్నటువంటి ఒక సృజన చుట్టూ తిరిగేటువంటి వారు ఎప్పుడో ఒకసారి తప్పకుండా పైకి వస్తారనేటువంటి విషయం నాకు తెలుసు. చిన్నప్పుడు స్టేజీలుగా తిరగడం, 6వ తరగతిలోనే గొప్పనైనటువంటి పాండవ వనవాసంలో చిన్న పాత్ర వేయడం, ఇలాంటి నాటకాలతో మొదలై పాటలతో ముందుకు వచ్చినటువంటి వేళలో నర్సంపేట జడ్పీ హై స్కూల్లో 11వ తరగతి చదువుకున్నప్పుడు 1969 తెలంగాణ పోరాటం వచ్చినప్పుడు ఏమీ చూడకుండా ఆ ఉద్యమంలో దూకినటువంటి వాళ్ళం మేము. ఆ ఉద్యమం అటువంటి ఆ తీరుతెన్నులకు సంబంధించి అధ్యయనం లేదు, కానీ మాకుండబడేటువంటి లీడర్లు, అప్పుడు తెలంగాణ ప్రజాసమితి లీడర్లు మాకు అన్ని విధాలా చెప్పేటువంటి వారు. కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ ఒకటై ఆ తెలంగాణ పోరాటాన్ని నడిపారు. ఆ మహోద్యమైనటువంటి ఉద్యమంలో మేము పాల్పంచుకున్న మాకు ఈరోజు తలెత్తుకునేట్టుగా చేసినటువంటి ఈ సభా వేదికకు నమస్కరిస్తూ ఉన్నాను. నిజానికి తెలంగాణ పోరాటానికి సంబంధించి 3 దశలు ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అందులో ఇంతకుముందే ఈ వేదిక మీద ఇప్పుడే మాట్లాడినటువంటి సోదరుడు మనకు 1947 ఆగస్టు రాలేదు, కానీ 1948 సెప్టెంబర్ 17న మనకు స్వాతంత్రం వచ్చింది, నిజాం నుంచి విముక్తి కలిగింది అనేటువంటి చరిత్రను మనం మర్చిపోకూడదని మరీ చెప్పారు. నిరంకుశ నిరాసత్వం నుంచి, అక్కడ నుంచి స్వేచ్ఛావాయులు పీల్చుకునేటువంటి ఒక భాగ్యాన్ని కలిగించినటువంటి 1947 సెప్టెంబర్ 17ను మర్చిపోని దినంగా, దాన్ని బ్లాక్ డేగా ఇంతకుముందు జరుపుకున్నాము. ఇప్పుడు స్వతంత్ర దినంగా జరుపుకోవడానికి అవకాశం వచ్చింది. రెండో విషయం ఏమిటనంటే, ఆ నిజాం మీద చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఎవరయ్యా ఎక్కువగా స్పందించేది అని అంటే బాధపడేవారు. తెలంగాణ బాధపడ్డారు. అయ్యా బానిసను, బాంఛన్ అనేటువంటి పదం బానిసం నుంచి వచ్చింది. అయ్యా బాంఛన్ అనేటువంటి పదం ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారు. అంత సంస్కృతిని 400 సంవత్సరాలు అణిచివేసినటువంటి నిజాము నిరంకుశత్వాన్ని నిజానికి దించినటువంటి వారు తెలంగాణ ప్రజలు అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయం ఉంది. నా తెలంగాణ సమరాలకు నిలువైన నేల నా తెలంగాణ, మొట్టమొదట వెట్టి పనిని తుదమొట్టించిన నేల, నిరంకుశ నిజామును నిలువున పాతిన నేల నా తెలంగాణ. హాయిగా పాడుతున్నాను. 1969 ఉద్యమంలో పాడుతూ ఆ సముద్రంలో మునిగినట్లుగా ఉద్యమాల్లో మునిగి తేలుతూ గిరికీలు కొడుతూ ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన మేము, నా అదృష్టం ప్రకారంగా ఏదో ప్రొఫెసర్ అయినానే కానీ మిగతా మా మిత్రులకు ఇప్పటికీ కూడా ఉద్యోగం లేదు. ఇది త్యాగం కాదా అని అడుగుతున్నాను. మీరైనా ఆలోచించండి, ఎంత త్యాగం చేస్తే ఈ దశకు వచ్చింది. ఒకవేళ కనుక 3 మనకు ఉన్నాయనంటే 1947లో వచ్చినటువంటి సాయుధ పోరాటం ఒకటైతే, 1969లో వచ్చినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం రెండవదైతే, మూడవది 2000 తర్వాతనే వచ్చింది. అది 2009 నుంచి వచ్చింది. ఇటీవల ఒక మిత్రుడు మహా మేధావి ఒక చిన్న ఆలోచన చేశాడు. ఏంటి అని అంటే, మనం తెలంగాణ వారిని కాకున్నా కూడా తెలంగాణ వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తించాలి, తెలంగాణ వాళ్ళని సన్మానించాలి అని 25 నవంబరు రవీంద్ర భారతిలో పెద్ద సన్మానం చేశారు. ఆ సన్మానంలో ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున 16 మందిని రప్పించి
జేపీ రాజ్ అండ్ ప్రణవి అసోసియేషన్ వారు గొప్పగా చేశారు. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కాదు, అప్పటి ఉప ముఖ్యమంత్రి గారు రాజా గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది. మహేందర్ రెడ్డి గారు వచ్చారు, ఆ దానికి జస్టిస్ చంద్రకుమార్ వచ్చారు. అలాగనే పెద్ద పెద్ద మహానుభావులు వచ్చి మమ్మల్ని సన్మానించారు. అది చరిత్రలో చెరిగిపోని ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోతుంది. ఆ తర్వాత ఆ వరుసలో మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని పిలిచి నెల రోజుల నుంచి మాతో సంప్రదిస్తూ అనేకమైనటువంటి మెసేజ్లు పంపుతూ స్వయంగా డిఎస్పీ గారే ఫోన్లో మాట్లాడమనంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఈయన డెమోక్రసీ చాలా గొప్పది ఒకటి, స్వతంత్రం చాలా గొప్పది ఒకటి, మనుషుల్లో కలిసిపోయే తత్వం ఒకటి, కాబట్టి ఈయనను మనం తప్పనిసరి ప్రోత్సహించాలని అందరికీ చెప్పి మా అసోసియేషన్ తరఫున ఆయనకు అనేకమైనటువంటి విజ్ఞప్తులతో పాటు ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి వచ్చామని మనవి చేస్తున్నాం. చాలామందికి మీకు తెలుసు, పోలీసులు అంటే ఆమెడ దూరం ఉంటారు. పోలీసు స్టేషన్ అంటే అదేదో పులిగుహలాగా ఉంటుంది. ఈరోజు మేము పులిగుహ కాదు, మా సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది. అటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి మా మురళీధర్ గారికి వేల 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 నమస్కారాలు చెప్తూ ఉన్నాను. ఆ రోజు 1969 నాడు ఒక ఊరు కాదు, 2 ఊర్లు కాదు, అది చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటిది. నా చరిత్ర నేనే రాస్తూ ఉన్నాను. ఒక కవి అన్నట్టు నా చరిత్ర నాతో మొదలైంది. నాలో ప్రసరిస్తున్నటువంటి రక్తం దారుల్లో ఉన్నది, రూపాయిలో ఉన్నది, వెన్నెలో ఉన్నది, రూపంలో ఉన్నది నా రక్తం అని చెప్పాడు. అదే శ్రమజీవి తత్వం నుంచి, అగ్రికల్చర్ నుంచి, అనేకమైనటువంటి పాటల నుంచి పైకి వచ్చినటువంటి మేము తెలంగాణ కోసం పోరాటం చేసి ఈనాడు సంతృప్తి పొందుతున్నామంటే మా జన్మ ధన్యమైందని మనవి చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఉంది. ఒకటి ఏంటనంటే, మేము 10 మందిమి కాకతీయ కల్చరల్ అసోసియేషన్ అని ఒక పేరు పెట్టుకొని దాని తరఫున ఒక 10 మందిని వివిధ రకాలైనటువంటి పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. నేను 6 పాటలు పాడేవాళ్ళం. అందులో ఇంతకుముందు వినిపించిన నేను నా తెలంగాణ కోటి రత్నాలు నేను ఒకటి. రెండవది ఏంటనంటే, ఉల్లి చెట్టు మళ్ళీ కాదు పిన్నమ్మ తల్లి కాదని ఆంధ్రులను సంబంధించినటువంటి నిరసన ఒకటి. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమే అని ఆనాటి ముఖ్యమంత్రిని నిరసిస్తూ ఆయనకు సంబంధించినటువంటి గౌరవాన్ని కించపరుస్తూ తెలంగాణ గౌరవాన్ని పైకి తీసుకురావడానికి రాసిన పాటలు ఆ రోజు ఉన్నాయి. అలాగనే ఆ వరుసలోనే పోరాడరా నీవు పోరాడరా అనుకుంటూ 69 నుంచి 2001 వరకు పాడినటువంటి పాట నిజామాబాద్లో పాడినప్పుడు, లైవ్లో పాడినప్పుడు వార్త వాళ్ళు దాన్ని తీసి ఒక పాటగా దాంట్లో ప్రచురిస్తే ఇప్పుడున్నటువంటి మా తెలంగాణ రాష్ట్ర కవి అందశ్రీ, గద్దరు, సిద్ధారెడ్డి వీళ్ళంతా కూడా మా పాటలు వేసుకోండి అని అంటే, మీకు జీవితం లేదు, మీకు ఉద్యమం లేదన్నారు. ఆ ఉద్యమం మాకు బలం ఇచ్చింది, ఈనాడు గౌరవిస్తుంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, చిన్న పాటే. పోరుగడ్డ తెలంగాణ వీరమాత తెలంగాణ, పోరుగడ్డ తెలంగాణ వీరమాత తెలంగాణ, తెలుగు జాతి మనదేనురా ఓరన్న, తెలుగు జాతి మనదేనురా. నేనే రాశాను, నేనే పాడాను. అరుణోదయం వాళ్ళు, తర్వాత ఈ తెరాస వాళ్ళు రెండు స్టైల్లో చేసేసి 2 కూడా ఈ పాట వచ్చింది. ఎంత సంతోషపడ్డాను. విషయం ఏమిటంటే, అందులో ఒక చిన్న చరణం ఉంది, అది వినిపిస్తే మీకు అర్థమవుతుంది. రుద్రమను రాణిని చేసింది తెలంగాణ, ఇందిరను ప్రధానిని చేసింది తెలంగాణ, సమ్మక్క సారకల తెగువ తెలంగాణ. ఇప్పుడు మనకు చాకలి ఐలమ్మ వస్తుందన్నాడు. చాకలి ఐలమ్మ తెగువ తెలంగాణ, పోరుగడ్డ తెలంగాణ వీరమాత తెలంగాణ. ఈ విధంగా పాడుకున్నటువంటి వాళ్ళం మేము. ఆ రోజులలో దయామయులైనటువంటి వాళ్ళు చేరదీసి మాకు అన్నం పెడితే కడుపు నిండేది, లేకపోతే అర్ధాకలితో ఊళ్ళు తిరుక్కుంటూ ఎక్కడ తెలంగాణ వేదిక ఉంటే అక్కడ మేము పాటలు పాడుతూ ఉండేది. ఈ వరుసలో వెళ్ళేసి ఇక్కడ నలబెల్లి, తర్వాత ఇక్కడి నుంచి గున్నిబాయి ఇలా నడుచుకుంటూ చాలా వరంగల్ వరకు మాది ఒక ప్రస్థానం జరిగింది. అక్కడ నుంచి మేము ఒకసారి మానుకోటకు వెళ్ళినప్పుడు, మానుకాటలో ఈ అయ్యయ్యో బ్రహ్మయ్య చదివినప్పుడు, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్య అనేది మా నారాయణ రెడ్డి గారి సినీ స్థాయిలో రాసుకొని పాడుకున్నటువంటి వాళ్ళం. ఆ దానితో పోలీసు వాళ్ళు అంటే మా డిఎస్పీ
మురళీధర్ గారు వేరే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసి నర్సంపేట దాంట్లో తీసుకొచ్చారు. అక్కడ 6 రోజులు ఉంచారు. నిజంగా పోలీసు వాళ్ళంటే మన ప్రేమ మైలే. మనకు ఉండబడేటువంటి పరిస్థితులలో వాళ్ళకు తోచిన సాయం చేస్తారని నేను అనుకుంటాను. మాకు డిఎస్పీలు చేయలేదు, ఆ రోజుల్లో ఎస్ఐలు చేయలేదు, సిఐలు చేయలేదు, పోనీ కానిస్టేబుల్ అంటే హెడ్ కానిస్టేబుల్ కూడా చేయలేదు. ఒక రైటర్ మాత్రమే మాకు చాలా సాయం చేశారు. ఆయన అందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చేసి, నాన్న ఇంకా 4 రోజులైతే మీ పని అయిపోతుంది, మీరు జాగ్రత్త, మీ నాయకులకు చెప్పండి అని అంటే టీవీలకు చెప్తే అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వచ్చేసి వాళ్ళని విడిచినన్న పెట్టండి, లేకపోతే మీరు కోర్టు కన్నా ప్రజెంట్ చేయండి అని అంటే 20 మే 1969 కోర్టుకు ప్రజెంట్ చేశారు. సెంట్రల్ జైల్లో చూశారు. ఇది మా జీవితం. మానుకోటలో పాడుతున్నటువంటి సందర్భంలో ఒక తల్లి మా ఆకలి గమనించి మా 10 మందిని తీసుకువెళ్ళి ఆ రాత్రి 1 గంట తర్వాత వండి పెడితే మాకు ఎంత ఆనందం కలిగిందనంటే మనం చెప్పలేదు. ఆ తల్లికి సభాముఖంగా నమస్కారాలు చేస్తున్నాను. అంత కృతజ్ఞతలు మేము మీ 69 వారి కృతజ్ఞతలు. రెండో విషయం అంటున్నాం, 2013 ఆగస్టున మేము తెలంగాణ మూమెంట్ డిటెన్ న్యూస్ ఫోరం అని ఒకటి మా మిత్రులందరం కలిసేసి దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. దాని ద్వారా నేను కొంతమంది మిత్రులము ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుష్మా స్వరాజ్తో పాటు సోనియా గాంధీకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఆ తర్వాత గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఏర్పడ్డప్పుడు వాళ్లకు మా తరఫున, మా అసోసియేషన్ తరఫున మేము ఏమి డిమాండ్ చేస్తున్నాము, ఏమి కోరుకుంటున్నాము, ఎలాంటి తెలంగాణ కావాలని కోరుకుంటున్నామో మేము స్పష్టంగా చెప్పాం. ఆ తర్వాత 10 నెలలకు తెలంగాణ వచ్చింది. మీ తెలంగాణ కోసం, తెలంగాణ వస్తుందని కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమో ఉరుగుతుందని కోసం మేము అనుకోలేదు. ఇప్పటికీ తెలంగాణ వచ్చి 10 నెలలైనా కూడా ఇంతవరకు సన్మానం చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ఈ సన్మానం డిఎస్పీ గారు చేస్తున్నారంటే మాకు అంతకన్నా ఆనందం మరొకటి కలగదు. మీరు ఒకటే గమనించండి, మనుషుల్లో ఉత్తములు ఉంటారు. మానవుడే మహనీయుడు, శక్తిపరుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు. డిఎస్పీగా ఇంత చిన్న వయసులో ఆయన వచ్చారంటే నిజంగా మాననీయుడే. మేము కూడా అదే చెబుతూ ఉన్నాం. మా చరిత్ర పాఠ్యాంశాలకి రావాలని మేము మొదట పెట్టినటువంటి ఈ ఏదైతే కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఉందో దాని ద్వారా పాడినటువంటి ఆనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇలాంటి అన్నీ కూడా ఆనాడు పేర్కొన్నాయి. అలాగనే ఓల్డ్ సిటీలో 1969 మూవ్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంది. అది శంకారావంలో నా 2 పాటలు వేశారు. అది పాఠ్యాంశంలోకి వస్తే ఈనాడు మాకు సన్మానించినటువంటి సన్మానానికి ఒక ఫలం ఉంటుంది. డిఎస్పీ గారు ఈనాడు సన్మానం చేసినందుకు ఆయనకు కూడా కీర్తి వస్తుందని, చరిత్ర ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుందని చెబుతూ ఈ అవకాశం మా అందరికి ఇచ్చినటువంటి డిఎస్పీ మురళీధర్ గారికి, నర్సంపేట మా ఉన్నబడేటువంటి ఆత్మీయులంతా ఇక్కడే, చిరంజీవి రాజగౌడ్ కూడా వచ్చాడు. ఆయనకు చిన్న విషయం చెప్పాలి. నేను సెంట్రల్ జైలు అయినాక తర్వాత ఊళ్ళోకి వస్తే అందరూ వీడు జైలుకి వెళ్ళాడని అన్నారు. అంతే ఆగలేదు, పెళ్ళి కూడా కాకుండా చేశారు. అప్పుడు ఒక ఉదార స్వభావుడు అనేటువంటి వారు, ఈ పిల్లవాడు ఏదో ఈ తెలంగాణ కోసం వెళ్ళాడనంటే తప్పకుండా మా అమ్మాయిని ఇస్తానని వచ్చారు. ఆ అమ్మాయి అక్కడే నిలబడ్డది, నా భార్యగా. ఆమె ప్రేమించింది. అందుకని నేను ఈరోజు ఈ దీని మీద నిలబడగలిగాను. ప్రతిదానికి ఒకరు స్త్రీ అనేటువంటి శక్తి వెనక ఉంటుందని అంటారు. నన్ను నడిపించేది, నా ప్రస్థానానికి ఆమె మూల కారణమైంది కూడా. ఆమె కూడా కృతజ్ఞతలు చెబుతూ మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. పోలీసులు అనేవారు